జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ భూమి కబ్జా ఆరోపణల మీద స్పష్టత ఇచ్చారు. జగిత్యాలలో హాట్ గా మారిన 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారం మీద ప్రతిస్పందించిన ఎమ్మెల్యే ఆ భూమితో తనకేమాత్రం కూడా సంబంధం లేదని చెప్పారు. 75 సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని లాగి తన మీద బురద చల్లడం సరికాదని మండిపడ్డారు. జగిత్యాల ప్రజలు చైతన్యవంతులని, నిజం తెలుసుకుని రెండోసారి ప్రజలే తనను ఎమ్మెల్యేగా గెలిపించారని సంజయ్ కుమార్ అన్నారు. మంచిగా చేసినామన్నప్పుడు సంతోషంగా ధన్యవాదాలు చెప్తాం. ఇక ఆరోపణలు, నిరాధారమైన ఆరోపణలు, ఇక నువ్వు ఇది చేసినప్పుడు బురద తగిలితే ఇక గడకపో నువ్వు ఎట్లా గడుకుంటావు గడుక్కో అన్నట్టున్నది ఇప్పుడు కథ. మరి ఈ మధ్య కాలంలో జగిత్యాల ఒక వ్యాపార కుటుంబం వాళ్ళ ముత్తాతలు కొన్న ఆస్తి 75 ఏళ్ళ కిందట ఆస్తి విషయాల్లో 7 ఏళ్ళ కింద రాజకీయాలకు వచ్చిన నన్ను కూడా లాగడం. నిన్న ప్రత్యేకంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు అప్పటి ఎమ్మెల్యే అని చెప్పి నేను ఉన్నప్పటి ఎమ్మెల్యే అంటే నేనే అప్పుడు వారు మున్సిపల్ అని మాట్లాడడం ఇక శోచనీయం. మంచాల కృష్ణ నాకు క్లాస్మేటే కాదనా. మా బాలశంకర్ వాడకట్ల కూడా నాకు మంచి మిత్రుడు ఉన్నాడు. లింగాన చింతకుంట బాయికాడ కూడా